దాదాపు 5,000 పాఠశాలలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ట్రస్మా ఇటీవల దాని ఎన్నికలు జరిగాయి. అందులో ఎన్నికలకు గత కొన్ని దశాబ్దాలుగా విద్యారంగంలో ఉన్న హనుమకొండలోని జేఎస్ఎం పాఠశాల అధినేత ట్రేడ్ యూనియన్కి సంబంధించి అదే కార్యక్రమాలలో కార్యకలాపాల్లో కొనసాగుతున్న జేఎస్ఎం నిమరుగుమ్మల రమేష్ రావు గారు ట్రస్మాకు ఏకగ్రీవంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మరి అటు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన పరిస్థితుల్లో విద్యారంగంలో ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రభుత్వ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్న పరిస్థితులలో వారు రాష్ట్ర సంఘానికి నాయకత్వం వహించబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యారంగంపై వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వానికి ఏం విన్నవించబోతున్నారు, అదేవిధంగా ప్రైవేట్ రంగానికి సంబంధించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారని ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా రమేష్ రావు గారు, అభినందనలు. నమస్కారం సార్. ఒక పెద్ద పాఠశాల అంటే రాష్ట్రంలో పెద్ద సంఘం, 5,000 మంది పాఠశాలలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం, దీనికి సంబంధించి మీరు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. మీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? మా ఆలోచనలు ఏముంది సార్, ఇప్పుడు ఇందులో ఎక్కువ శాతం బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి. వాటి పరిస్థితి కూడా మీకు తెలుసు, ఎందుకంటే చాలా దయనీయంగా ఉన్నది. అవి బాగుపడాలంటే ప్రభుత్వం కొంత వారికి సాయం అందించవలసిన అవసరం ఉంది. ఆ విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వం కొద్దిగా విద్యా వ్యవస్థ మీద కొద్దిగా ముందు చూపుతూనే ఉన్నదని భావిస్తున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా చాలా విషయాలు చెప్పారు. విద్య మీద కేర్ తీసుకున్నట్టు కనబడుతుంది. మేము తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కలుస్తాము. కలిసి మా సమస్యలను విన్నవించే అవకాశం ఉన్నది. సో దాంట్లో మాకు ఏమేమి కావాలనేది మేము ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞాపన పత్రం లోపల సమర్పిస్తాం సార్. అయితే 2-3 ఇయర్స్ నుంచి గురుకుల పాఠశాల వలన ప్రైవేటు విద్యారంగం బాగా కుదిలైందనే పరిస్థితులు ఉన్న పరిస్థితులలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడెక్కడ మూతపడ్డాయో పాఠశాల అవన్నీ కూడా తప్పనిసరిగా తెరిపించాలని. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ ప్రభావం ప్రైవేట్ పాఠశాల మీద ఎలా పడబోతుంది? మాకు ఎవరితో పోటీ లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం చేసే పని ఏదైతుందో అది నిరుపేదల గురించి చేసే పని. ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునేవారు మధ్యతరగతి, బిలో మధ్యతరగతి, అంతకన్నా మీది వాళ్ళే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటారు. గురుకుల పాఠశాలలు ఒక వర్గం యొక్క ప్రయోజనాలు కాపాడడం కొరకు విద్యా వ్యవస్థలో అట్టడుగునున్న వారికి విద్యను అందించాలనే మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. సో అలాగే ప్రైవేట్ పాఠశాలను కూడా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలకు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా దాదాపుగా 25 నుంచి 28 లక్షల మందికి ప్రైవేట్ స్కూల్స్ విద్యను అందిస్తున్నాయి. అదే ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద ₹1,20,000 ఖర్చు పెడుతున్నది. సో అందులో ప్రైవేటు విద్యా వ్యవస్థకు ₹1 కూడా ఖర్చు పెట్టడం లేదు. మేమేమంటున్నామంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి, చేసి ప్రైవేట్ పాఠశాలలో కూడా ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 25% బీద విద్యార్థులకు చదువుకునే అవకాశం దొరుకుతుంది. దానికి కావాల్సిన ఫీజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెల్లించడానికి రెడీ ఉన్నది. కాబట్టి మేము ఆర్టీఈ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయమంటున్నాము. అలాగే పేద విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చదువుకునే అవకాశం కల్పించాలి. ఎందుకంటే మీకు తెలుసు, ప్రైవేట్ స్కూళ్ళకు ప్రభుత్వ స్కూళ్ళకు ఒక తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ కొన్ని టార్గెట్స్ సెట్ చేసుకొని పనిచేస్తుంటాయి, ఒకే మేనేజ్మెంట్ కింద పనిచేస్తుంటాయి. ప్రభుత్వ పాఠశాలలో ఆ టార్గెట్ సెట్టింగ్ అనేది కొద్దిగా కష్టమైన పని. ఎందుకంటే అక్కడ ప్రిన్సిపల్ చేంజ్ అయినా, టీచర్ చేంజ్ అయినా టార్గెట్ ప్రకారం పనిచేయడం కష్టమవుతుంది. కాబట్టి మేము అంటున్నాం, ప్రభుత్వ పాఠశాలను, ప్రైవేట్ పాఠశాలను రెండింటిని కూడా సమదృష్టితో చూడవలసిన అవకాశం ఉన్నది, అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్న కృషి వాళ్ళ తక్కువ లేదు. దానివల్లనే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా టాప్ 500 వరల్డ్ క్లాస్ కంపెనీల్లో 100 మంది సీఈఓలు ఇలా భారతీయులు ఉన్నారు. అలాగే ఇవాళ చూసుకుంటే ఎన్ఆర్ఐ రెమిటెన్సెస్ అంటే $135 బిలియన్ ఒక సంవత్సరంలో రెమిటెన్సెస్ రావడం ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ చేసిన కృషి వల్లనే ఇవాళ ఎన్ఆర్ఐస్ అందరూ డబ్బును ఇండియాకు రిటర్న్ పంపిస్తున్నారు. అంటే ప్రైవేట్ రంగ ప్రాధాన్యతను ఎవరు కాదంటున్నారు సార్. మీరు ఇంకో విషయం చెప్పారు, ప్రారంభంలోనే బడ్జెట్ స్కూళ్ళ గురించి ప్రస్తావించారు. బడ్జెట్ స్కూళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ సంఘం ట్రస్మాకు సంబంధించి కార్పొరేట్ స్కూళ్ళపైన మీకు ఒక స్పష్టమైన వైఖరి ఉందా? సార్, కార్పొరేట్ స్కూళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక్కడ ప్రైవేట్ ఇండివిజువల్ స్కూల్ కానివ్వండి, బడ్జెట్ స్కూల్ కానివ్వండి, ఇక్కడ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది తల్లిదండ్రులతో కానీ పిల్లలతో కానీ. కార్పొరేట్ స్కూల్లో అలాంటి అటాచ్మెంట్ తక్కువ, అక్కడ మేనేజ్మెంట్ ఉండదు. కాబట్టి
ఉద్యోగస్తులు మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉండదని నేను అనుకుంటున్నా. సో దానివల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు తెలిసో తెలియకో అక్కడికి పోయినా కూడా చాలా ఇబ్బంది పడి ఉంటూ అందులో మెయింటైన్ అవుతున్నారు. ఎక్కడైతే మేము ఒకటే చెప్తున్నాం, స్కూల్ అనేది లోకల్ స్కూల్ ఉండాలి, పిల్లలకు అటాచ్మెంట్తో ఉండాలి, పిల్లల ఎమోషన్స్ క్యాచ్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ ఉన్న పని చేసే ప్రతి వాడు కరస్పాండ్తో సహా తల్లిదండ్రులకు అవైలబుల్ ఉండాలి. పిల్లలకు అవైలబుల్ ఉండడం వల్లే విద్య అనేది ఒక పరిపూర్ణత సాధించగలుగుతాం. అది కార్పొరేట్ స్కూళ్ళ సంగతి. మీరు ఇప్పుడు కొన్ని అంటే మీ బడ్జెట్ పాఠశాల వాళ్ళ చాలా అభిప్రాయం ఏంటంటే కార్పొరేట్ స్కూళ్ళు చైన్ స్కూళ్ళు బడ్జెట్ స్కూల్ అన్నీ కూడా మింగివేసే పరిస్థితి వచ్చింది. వీటన్నిటి పట్ల మీరు ఎట్లా వైఖరి అవలంబించబోతున్నారు? మేము గవర్నమెంట్కి ఒక నివేదన ఇస్తాం సార్. ఒక మేనేజ్మెంట్ కింద ఒకటే స్కూల్ ఉండాలి, అట్లాంటిది కొన్ని మాకు ఐడియాస్ ఉన్నాయి. దాన్ని గవర్నమెంట్ ప్రతిపాదిస్తాం. అలాగే కొత్త రికగ్నేషన్స్ కూడా ఇవ్వకూడదు. అంటే అనార్గనైజ్డ్గా పోటీ అంటే ఇల్ హెల్తీ కాంపిటీషన్ పెట్టడం వల్ల విద్యా వ్యవస్థలో సంక్షోభం వస్తుంది. ఇప్పటికే కరోనా వలన ఉద్యోగం చేసేటువంటి టీచర్లు చాలామంది వృత్తి మార్చుకున్నారు. ఇప్పుడు టీచర్ల యొక్క ప్రాబ్లం చాలా ఎక్కువ ఉన్నది. సో ఈ ఎక్కువ ఉన్న సమయంలో గవర్నమెంట్ కనుక కళ్ళు తెరవకపోతే, గవర్నమెంట్ కనుక టీచర్ల గురించి పట్టించుకోకపోతే, టీచర్ రెమ్యూనరేషన్ కానీ ఏదో ఒకటి హెల్ప్ చేయవలసిన అవసరం టీచర్లకు ఉన్నది. అలా ఇవ్వకపోతే విద్యా వ్యవస్థ మొత్తం కుంటుపడే అవకాశం ఉన్నది. ఒక ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలందరికీ 60 లక్షల మంది పిల్లలకు విద్యను అందించడం అనేది అసాధ్యమైన పని. అందుకనే ఒకప్పుడు ప్రభుత్వం ఆలోచించే ప్రైవేట్ స్కూళ్ళను ప్రోత్సహించింది. ఆ ప్రోత్సహించడం వలన బియ్యాలు ఎన్నో ప్రైవేట్ స్కూల్స్ వచ్చి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. సో దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్స్ మారినప్పుడల్లా పాలసీలు మారితే, ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ప్రభుత్వ పాఠశాలలో కొద్దిగా మెరుగైన పాఠశాల ఉండాలని ప్రైవేట్కు ప్రోత్సహించుకుంటూ ఎయిడెడ్ పాఠశాల ప్రారంభించింది. అందులోనే కొద్దిగా మంచి స్కూళ్ళ కొరకు. ఇప్పుడు ఎయిడెడ్ పాఠశాలను తీసేసాను, ప్రైవేట్ పాఠశాలను ప్రోత్సహించాను. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలను కూడా మనం ప్రోత్సహించకుండా ఉదాసీనత వహిస్తే విద్య మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఒక వర్గం మీద కాకుండా టోటల్ తెలంగాణ మీద తెలంగాణ డెవలప్ అవుతుందంటే కారణం ఇవాళ విద్యా వ్యవస్థలో తల్లిదండ్రుల యొక్క శ్రద్ధ, పిల్లల యొక్క మంచితనం. అంటే పిల్లలు ఆర్గనైజ్డ్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చదువుకుంటున్నారు. తెలంగాణలో మ్యాక్సిమం పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి అలా నేషనల్ రిసోర్సెస్ తయారవుతున్నాయి. దీన్ని ప్రభుత్వం కూడా గ్రహించాలి. అయితే రమేష్ రావు గారు, మీరు ఇంకో విషయం చెప్పాలి. టీచర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. కరోనా వల్ల చాలామంది కూడా వెనుకకు టీచర్లని. అయితే ఒక ప్రైవేట్ స్కూళ్ళ మీద ఒక విమర్శ ఉంది. మీరు ఒక జనరల్ సెక్రటరీ అయ్యారు కాబట్టి టీచర్లలో ఉన్న ఇంకా క్వాలిటీ పెంపొందించడానికి కానీ, టీచర్లలో ఉద్యోగ భద్రత కల్పించడానికి కానీ మీ సంఘం ఏమైనా చేస్తుందా? సార్, ఇప్పుడు మేము టీచర్లలో భద్రత కల్పించడానికి ఇప్పుడు నేననే జనరల్ సెక్రటరీ అయినా మేము ఆలోచిస్తున్నాం. టీచర్లందరికీ ఒక ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి ప్రభుత్వంతో కూడా మాట్లాడాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సెస్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. దాదాపు 12 lakhs crores సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉన్నది. దాని గురించి ఇంతవరకు ఎవరు పట్టించుకున్న పాపాన పోలే. అది కనుక ప్రభుత్వం ద్వారా ఒక కేంద్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ కనుక పెడితే ఆ ఫండ్ను మనం వాడుకునే అవకాశం ఉన్నది. అది ప్యూర్లీ ప్రైవేట్ స్కూల్ టీచర్ల కొరకు వాడుకోవచ్చు. ఒకటైతే ప్రైవేట్ స్కూల్ టీచర్లకు గవర్నమెంట్ స్కూల్ టీచర్లకు చాలా తేడా ఉన్నది. గవర్నమెంట్ స్కూల్ టీచర్లు యావరేజ్ శాలరీ 40,000 నుంచి 50,000 ఉంటే ప్రైవేట్ స్కూల్ టీచర్ల శాలరీ 10,000 నుంచి 15,000 ఉన్నది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ చేసే పనిలో తేడా లేదు. ఆ 50,000 తీసుకునే టీచర్ అదే పని చేస్తున్నాడు, ఇక్కడ 15,000 తీసుకునే టీచర్ అదే పని చేస్తారు. కాబట్టి ప్రభుత్వమే ఆలోచించి వీళ్ళ గురించి కూడా ఏదన్నా ఒకటి మార్గం ఆలోచించాలి. వీళ్ళ ఆర్థిక వనరులు పెరిగితేనే వీళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్గా పనిచేయగలుగుతారు. ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ అంటే ఒక చిన్న ఆర్గనైజేషన్. ఆ చిన్న ఆర్గనైజేషన్లో ఆర్థిక స్తోమత ప్రకారం శాలరీస్ ఇస్తుంటారు. సో అల్టిమేట్గా ఈ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతున్నాయో ఇవి ఎక్కువ ఫీజు తీసుకుంటే మళ్ళీ దాని ఇంపాక్టు తల్లిదండ్రుల మీద పడుతుంది. అందుకే మేము అమ్మఒడి పథకం లాంటి లేకపోతే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ఆ ఫీజు కనుక ప్రభుత్వం కట్టగలిగితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ప్రభుత్వం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంకొక విషయం చెప్పాలి. అంటే ఇంతకుముందు ఉన్న కార్యవర్గం కూడా ఇంతకుముందు అధికారంలో ఉన్న పార్టీకి పూర్తిగా అనుబంధ సంస్థగా మారిందనేది ఒక బాగా విమర్శలు ప్రచారం వచ్చింది. దాని ప్రభావం మీ మీద పడబోతుందా? భవిష్యత్తులో కూడా ఇలాగే వ్యవహరిస్తుందా మీ సంఘం? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు వేణుమాధవ్ గారు.
ఇప్పుడు ఇందులో ఉన్నది టీచర్స్ అంటే దాదాపుగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, మేనేజ్మెంట్స్ కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తి చెప్తే వినేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకటేంటంటే వ్యక్తుల ప్రభావంతోనే నడిచే సంస్థలు కావు ఇవి. ఇక్కడ ఎవరు ఎన్ని చెప్పినా ఒకటి గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది ట్రస్మా అంటే అది కేవలం భ్రమ. ఆ ఒక పర్సన్కి చెందింది కాదు ఇది. ఒక ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఒక వ్యక్తి చేతిలో ఉండదు. ప్రచారం కాదు సార్, దానికి సంఘటనలు కూడా బాగా జరిగాయి, మీకు తెలుసు ఆ విషయం. అవి తెలుసు, కాకపోతే దానికి ఎక్కడ ఈసీ తీర్మానం కానీ జనరల్ బాడీ తీర్మానం కానీ లేదు. ఆ వ్యక్తి తన సొంత ఆలోచనలతోని సొంత ప్రయోజనాల కొరకు కొంతమంది ఇట్లా వ్యవహరించి ఉండవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, ఏ నాయకుడు చెప్పినా ఓట్లు వేసే వాళ్ళు ఆలోచించుకుంటారు. ప్రజలంటేనే 4 పార్టీలకు చెందిన వాళ్ళు ఉంటారు, పాఠశాలలో ఉంటారు, టీచర్లు ఉంటారు. మీరు ప్రభుత్వాలు చేసే పని వాళ్ళకు నచ్చితే ఓట్లు వేస్తారు. అంతే తప్ప ఒక వ్యక్తి చెప్పిండనో ఒక సంస్థ చెప్పిందనో ఓట్లు వేయడం అంటూ ఉండదు. ప్రభుత్వాలు ఏ వర్గానికి ఏం చేసినాయి అనే దాని మీద వాళ్ళ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల మీద పాజిటివిటీ మీద మాత్రమే ఓట్లు పడతాయి. కాబట్టి ఈ వ్యక్తులు ఏదో పార్టీల గురించి ప్రచారం చేస్తే ఇక్కడ నమ్మేటోళ్ళు ఎవరు లేరు. ఇవాళ అదే నిజమైతే ఇవాళ కొత్త ప్రభుత్వం రాకపోవు. ఎందుకంటే ఈ ట్రస్మా అనేది దాదాపు 10,000 మంది పాఠశాలలు, 2 లక్షల మంది టీచర్లకు పైగా ఉన్న సంస్థలో ఇవాళ చాలామంది ఇప్పుడున్న ప్రభుత్వానికి ఓట్లు వేయడం వల్లే కదా వచ్చింది. అది నేనైతే నమ్మడం లేదు. అది మీరు చివరిగా చెప్పండి, ప్రధానంగా ప్రభుత్వంతో ఎదుర్కొంటున్న సమస్యలు ఏమున్నాయి? ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారిని త్వరలో కలిసిపోయే అవకాశం ఉందంటున్నారు, ఏం ప్రస్తావిస్తారు? మేము ముఖ్యమంత్రి గారిని కలిస్తే మాకు 4-5 అంశాలు ఉన్నాయి సార్. ఫస్ట్ ఏంటంటే కొన్ని జీవోల మీద మాకు క్లారిటీ కావాలి. కొన్ని జీవోలు బడ్జెట్ పాఠశాలకు అనుకూలంగా లేవు, వాటి మీద కొద్దిగా మార్పు కోరుకుంటున్నాము. తర్వాత ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్ల సమస్యలు, తర్వాత ఆర్టీ యాక్ట్ గురించి ఇవన్నీ ఉన్నాయి. కొన్ని సమస్యలు మేము లిస్ట్ అవుట్ చేసినాం, వాటి గురించి పరిష్కారం ఆలోచించామని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి నుంచి ఒక పాజిటివ్ ఫీలర్స్ వస్తాయని అనుకుంటున్నాం. అంటే ఇది పెద్ద సంఘం అయినప్పటికీ కూడా మొన్న ఎన్నికల సమయంలో కానీ కొన్ని జిల్లాల్లో 2-3 సంఘాలు ఉన్నట్టుగా అక్కడక్కడ అనైక్యత, వ్యక్తిగతమైన విభేదాలు బాగా చోటు చేసుకున్నాయి. మీ అధ్యక్ష కార్యదర్శులు వీటన్నిటిని తొలగించి అందరినీ కలుపుకునే ప్రయత్నం ఏమైనా జరగబోతుందా? మేము అందరిని కలుపుకొని పోతాం సార్. అవన్నీ చాలా చిన్న సంఘటనలు, చిన్న సమస్యలు. ఒక 4-5-10 మంది వ్యతిరేకించడం వలన జరిగేది ఏం లేదు. ఇప్పుడు ఒక సంఘాన్ని నడిపే వ్యక్తులకు లార్జర్ ఇంట్రెస్ట్ ఉండాలి, అత్యధిక మంది ప్రయోజనం పొందే విధంగా పనిచేయాలనేది మా ఆలోచన. తప్పకుండా ఆ చిన్న వ్యక్తులను, తక్కువ ఉన్న వ్యక్తులను కూడా కలుపుకొని పోతాం. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఒక పెద్ద సంస్థగా దీన్ని పెద్ద ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దుతామని అనుకుంటున్నాం సార్. రైట్. ఇంకొక విషయం చెప్పండి సార్, మీరు విదేశాల్లో కూడా చాలాసార్లు విద్యకు సంబంధించి కూడా పోయి వచ్చారు. ఇప్పుడు తల్లిదండ్రులకు ప్రైవేట్ రంగం పట్ల అంటే అభిమానం, అంటే ఎన్ని చేసినా కూడా ప్రైవేట్ పాఠశాల పట్ల వ్యతిరేకత బోటంలో చదివిస్తున్నారు, కానీ ఇది దూరం చేయడానికి ఏమైనా ప్రయత్నం చేయబోతారా? సార్, ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ మీద నమ్మకం ఉన్నది కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ మనగడ సాగిస్తున్నాయి. ఇది అవసరం కోసం వస్తున్నారేమో. అవసరం కొరకు కాదు సార్. ఎవరు కూడా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ తక్కువ చేసి చూడరు. ప్రతి తల్లిదండ్రులకు అంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ పిల్లలు. ఆ పిల్లల భవిష్యత్తును ప్రైవేట్ స్కూళ్ళ దగ్గర పెడుతున్నారంటే మీరు ఆలోచించాలి ఎంత నమ్మకం ఉన్నదో. మాకు కూడా ప్రైవేట్ స్కూళ్ళకు కూడా తల్లిదండ్రులతో ప్రాబ్లం లేదు, అదర్ పీపుల్తో ప్రాబ్లం ఉన్నది. అదర్ పీపుల్ ఎట్లా చేయాలనేది మేము ఆలోచిస్తాం సార్. తప్పకుండా ఆ చిన్న ప్రాబ్లమ్స్ను ఓవర్కమ్ అవుతామని అనుకుంటున్నాము, అవుతాం కూడా. ఈ ప్రైవేట్ స్కూళ్ళ మీద విపరీతమైన నమ్మకం ఉండడం వల్లే ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ నిలబడుతున్నాయి. ఇండివిజువల్ ప్రైవేట్ స్కూల్స్ మీద కూడా పేరెంట్స్కి మంచి నమ్మకం ఉన్నది. మేము పేరెంట్స్తో నిరంతరం మాట్లాడుతున్నాం. వారిలో అవేర్నెస్ కొద్దిగా తక్కువ ఉన్నది. ఇప్పుడు విదేశాలకు ఇక్కడికి ఏంది తేడా అంటే, విదేశాలలో పేరెంట్కు ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి ఏం కావాలో, ఒక ప్రొఫెషనల్ మేనర్స్లో ఉంటారు. ఇక్కడ పేరెంట్స్ ఏంటంటే అన్ని స్కూల్ వాళ్ళే చేయాలి, మేమేం చేయొద్దు అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నారు. ఫస్ట్ గురువు తల్లిదండ్రులు. పిల్లలకి ఎవరికైనా ఫస్ట్ గురువు తల్లిదండ్రులు, తర్వాతనే మిగతా వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులు అది గ్రహించి వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి, స్కూల్ బాధ్యత స్కూల్ నిర్వర్తిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం మీద విపరీతమైన క్రేజ్ ఉన్నది. ఆ క్రేజ్ను కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది అదర్ లాంగ్వేజ్ అంటే ఒక ఇండియాలో మాత్రమే ఉన్న ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ అదర్ లాంగ్వేజ్లో జరుగుతుంది.
దీనికి దగ్గర రీసెర్చ్ కానీ దీని దగ్గర ప్రైమరీ ఎడ్యుకేషన్ పాలసీ కానీ మన దగ్గర లేదు. సో దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించవలసిన అవసరం ఉన్నది. బుక్స్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉన్నది. ఒక అదర్ లాంగ్వేజ్లో విద్య బోధించేటప్పుడు ఏం చేయాలనేది ఒక కరికులం తయారు చేయవలసి ఉన్నది. అది తయారు చేస్తే తప్పకుండా మన పిల్లలు బ్రహ్మాండంగా ఇప్పటికే బాగా బయట ప్రతిభను కనబరుస్తున్నారు. ఇంకా కనబరిచే అవకాశం ఉన్నది. కన్ఫ్యూజ్ చేయకుండా ఒక లాంగ్వేజ్ బ్యారికేడ్ని ఎలా దాటాలి, ఒక తెలుగు మీడియం తెలుగులో మాట్లాడుకునే పిల్లవాడు ఇంగ్లీష్లో ఎలా చదువుకోవాలి, దానికి ఒక చిన్న బ్రిడ్జ్ కోర్స్ లాంటిది ఏర్పాటు చేసి దానితో అనుభవం అవగాహన ఉన్న మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని మేము కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.